బీసీ జంక్షన్ పరిచయ కార్యక్రమం అయిపోయింది. ఈ బీసీ అనే పేరు ఏ మేధావి పెట్టారో కానీ మనం బీసీలుగానే మిగిలిపోయాం. ఎందుకంటే బి అంటే బ్యాక్, తెలుగులో కూడా వెనుకబడిన తరగతులు అంటారు. మన బీసీని తెలుగులో వెనుకబడిన తరగతులు భలే ఉంది కదా. అందుకే కావచ్చు మనం వెనుకున్నాం. మిగిలిన వాళ్ళంతా మనల్ని దాటేసి ముందున్నారు. ఓసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. బీసీలు మాత్రం బ్యాక్ అయిపోయారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు ఈ బీసీలు ఎక్కడున్నారు అంటే, ఈ సమాజంలో మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం దాదాపుగా అన్ని రంగాలలో ఉన్నాం. కళాకారుల్లో మనం ఉన్నాం, శ్రమజీవుల్లో మనమే ఉన్నాం, వ్యాపారం చేయడం, చిరు వ్యాపారాలు చేయడంలో మనమే ఉన్నాం, చిన్న ఉద్యోగాలు చేయడంలోనే మనమే ఉన్నాం, ఒక్కొక్క షాపులో గుమస్తా పని చేయడానికి మనమే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం రోడ్డు మీద ప్రతి షాపులో దాదాపు అన్ని షాపుల్లో కలిపి 90% మంది బీసీలు ఉంటారు. వీళ్ళు కాకుండా కూరగాయలు అమ్మేటోళ్ళు, పండ్లు అమ్మేటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు, ఈ చిన్న చిన్న టేర్లు పెట్టి వ్యాపారం చేస్తుంటారు కదా వాళ్ళు, మంగళోళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కాడ మనమే ఉంటాం. మనం సమాజానికి బీసీ సేవ అనేది లేకపోతే వాళ్ళకి ఎవరికి అది ఉండదు. ఏ రకంగా చూసినా వాళ్ళకు మనతోనే అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేసుకునే బంగారం కూడా మనమే తయారు చేస్తాం. బీసీలే వస్తువులు, చాలా వస్తువులు, వడ్రంగి పనులు, ఈ మిగిలినవి అన్ని వస్త్రాలు, మన వస్త్రాలు కూడా మనమే బీసీలే తయారు చేస్తాం. పద్మశాలి వాళ్ళు తయారు చేస్తాం. ఇలా ప్రతి ఒక్క కులము ఈ బీసీలను వెనుకబడేసి మిగిలిన రంగాలలో వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ముందునే ఉన్నారు. వ్యవసాయంలో కూడా మన బీసీలు ఎక్కువ మంది వ్యవసాయదారులుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఎక్కువ మంది బీసీలు ఉంటారు. అంటే చిట్ ఫండ్ కంపెనీలు కానీ, ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లు కానీ, ఈ ప్రైవేట్ సెక్టార్ మొత్తం నడిపేది ఎక్కువ మంది. అంటే అందులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళంతా 90% మంది బీసీలే ఉంటారు. మీరు ఈ తేడాను బయట నేను చెప్పడం కాదు, మీరు గమనించాలి. మీరు చిట్ ఫండ్ కంపెనీకి పోయినా, మీరు జ్యువెలరీ షాప్కి పోయినా, మీరు బట్టల షాప్కి పోయినా, మీరు ఎక్కడికి పోయినా కూడా అక్కడ వ్యాపారం అగ్రనేతలు, పెద్ద కులస్తులు అక్కడ వ్యాపారం చేసినా కూడా వర్కర్స్, అంటే ఒక షోరూమ్ ఉందనుకోండి, షోరూమ్కి పోతే మీకు ఆ కార్ షోరూమ్ కానీ, అది బట్టల షోరూమ్ కానీ, ఏదైనా సరే అక్కడ మొత్తం మంది బీసీగా ఉంటారు. వాళ్ళు కాకుండా ఈ రోడ్ల పైన చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ రకరకాల రోడ్ల మీద అమ్మేవాళ్ళు కూడా బీసీలే. గుమస్తాలు బీసీలే. ఒక సంస్థ ఉంటే అలా పనిచేసే రైటర్లు బీసీలే, టీచర్లు, ఇట్లా ప్రతి దానిలో మనం 90% మంది అంటే చదువుకున్న వాళ్ళేమో చదువుకున్న మార్గాన్ని కూడా, అంటే టీచర్లుగా చిట్ ఫండ్లో పనిచేయడం, చదువు రాని వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు, బతుకు తెరువుకు చిన్న చిన్న టేలర్లు పెట్టుకొని ఏదో ఒక విధంగా వాళ్ళ జీవనాన్ని సాగించే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు కాకుండా వ్యవసాయదారులు కూడా చాలామంది జీవనం సాగిస్తున్నారు. బీసీలు వాళ్ళు చెప్తారు లెక్కల ప్రకారం 54%, 60% వరకు ఖచ్చితంగా ఉంటారు నా అంచనా ప్రకారం. అయితే ఇంతమంది ఉన్న మనం మాత్రం రాజకీయాలలో 11.56% మాత్రమే ఉన్నాం. అంటే మొత్తం రాజకీయాలలో మన శాతం అది. మనం చాలా తక్కువ మంది రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో పొలిటికల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నిన్నటి దానిలో చెప్పాను. ఉండాల్సింది ఎంతమంది అంటే దాదాపు 62 మంది 63 మంది ఉండాలి.
అదే కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళు తక్కువ జనాభా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బు, అధికారం, బలం అన్ని రకాలుగా వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి అధికారాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకొకటి ఇంట్రెస్ట్ ఉండదు. రాజకీయం చేయడం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇదొకటి మెయిన్ కారణం. ఇది చేయబట్టి మనం వెనుకబడుతున్నామేమోనని ఒక అనుమానం నాకు. రెండో విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్లో కూడా మనం చాలా తక్కువ మంది ఉన్నాం. మీరు చూడండి, ఒక మండలంలో ఒక 8-9 మండల సంబంధించిన కార్యాలయాలు ఉంటే అందులో మనల్ని 7%, 8% కూడా ఉండరు. మీరు గమనించండి, మీరు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా, ఎంఈఓ ఆఫీస్కి పోయినా, అక్కడ ఏ స్థాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారని మీకు అవగాహన కలుగుతుంది. ఆటోమేటిక్గా మీకు పోయితే అక్కడ తెలుస్తుంది. అదే మనం బయట ఒక షాప్కి పోయినా అనుకోండి, ఒక బట్టల షాప్కి పోయినా అనుకోండి, అక్కడ అందరు బీసీలే ఉంటారు. ఇంత చేయగలిగిన మనం ఈ రాజకీయాన్ని, ఉద్యోగాన్ని చేయలేమా? ఒక ప్రైవేట్ సెక్టార్లో, ఒక గవర్నమెంట్ స్కూల్లో 10 మంది టీచర్లు ఉంటే వాళ్ళు 2 బీసీలు ఉంటారు. అదే నువ్వు ప్రైవేట్ స్కూల్కి పో, అక్కడ ఒక 30 మంది టీచర్లు ఉంటే కనీసం 25 మంది బీసీలు ఉంటారు. అంతే కదా? మీరు తేడా నేను ఊరికే చెప్పండి, ఇది నేను నిన్ననే చెప్పాను. ఇది ఒక సర్చింగ్, అంటే నేను వెతికి ఇట్లా ఆలోచిస్తున్నాను. పొద్దున లేచి పాలు అమ్మేటోళ్ళ దగ్గర ఉండి రాత్రి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుక్కునే వరకు అందరూ బీసీలు రోడ్ల మీదే ఉంటారు. పొద్దున లేచి వాళ్ళు పొద్దున శ్రమతో కూడిన పని చేయడం బీసీ యొక్క గొప్పతనం, ఈ బీసీ యొక్క వెలుగు. ఇంత ఉన్న మనం రాజకీయం ఎందుకు చేయలేకపోతున్నామనే ఒక బాధ, ఆవేదన నాకు కలిగింది. ఇది మరి ఎందుకు ఈ ఆలోచన అనేది, ఈ బీసీలు ఎందుకు ఇట్లా వెనుకబడుతున్నారు, బీసీలు ఎవరు వెనుకకు తోస్తున్నారు అనే దాని మీదనే మనం నిన్న మాట్లాడాం. ఇది పార్ట్ 1. అందరూ శ్రమైక్యంగా ఉండడం ఒకటి, రెండోది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. తప్పకుండా అందరూ చూడండి సిటిజన్ సినిమా యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా లైక్ కొట్టాలి. లైక్ కొడితేనే నెక్స్ట్ వీడియో ఇంతకన్నా స్పిరిట్గా వస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి బీసీలందరికీ. తప్పకుండా చూడండి.